న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం స్థానిక మినీ జీవీఎస్ లో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం స్థానిక మినీ జీవీఎస్ లో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలు సమీపించే తరుణం ఆసన్నమైంది. ప్రతి కార్యకర్త ఒక సైనికుడు వలె పనిచేసి దేశాన్ని ఏ విధంగా సైనికులు కాపాడుతారో అదే రీతిలో యానాన్ని కాపాడుకునే బాధ్యత యానాం ఓటర్లకు ఉందని తెలుపుతూ తాను పోటీకి సిద్ధమని, గెలుపు తథ్యమని కార్యకర్తలతో ధీమా వ్యక్తం చేశారు. అశోక్ ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా పనులతోనే సమాధానం చెబుతానని అన్నారు. తన కుమారుని పుట్టినరోజు నాడు గత కొన్నేళ్లుగా అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్న నిరుపేదలకు సొంత ఇళ్లు కట్టుకునే విధంగా కార్యాచరణ చేపడతానని తెలుపుతూ అర్హులు ఎవరనేది పుట్టినరోజు నాడు తెలియజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు, గొల్లపల్లి అభిమానులు హాజరయ్యారు. ఎందుకంటే 2-3 రోజులు ఉందనగా కూడా ఇంకా ఎవరికి పిలుపునివ్వలేదు. నా నమ్మకం ఏంటంటే నా మనుషులు వాళ్ళ ఫంక్షన్ లాగే ప్రతి ఒక్కరిని పిలుస్తారు. పేరు పేరున నేనందరికీ చేరకపోయినా మీరు చేరుస్తారు, పిలుస్తారని ఆశతోనే. ఎందుకంటే మనం 2-3 కార్యక్రమాలు చేసాం. 2 రోజుల్లో పిలిచిన ఇది లేదు. ప్రజల్లో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అయ్యో పలానా సీఎం ఒక పార్టీ కదా, అది పని చేయలేదు, దాంట్లో పలానా ఇంకో పార్టీ పొత్తులో ఉంది కదా, అది వద్దు. మూడోది వెంటనే ఈ 2 చేయలేదు కదా, ఇది చేసేస్తుంది. మూడోది అది చేయడానికి 30-40 సంవత్సరాల నుంచి, లేకపోతే స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ పలానా అక్కడ స్టార్టింగ్ లో ఒక ఇందిరాగాంధీ గారి బొమ్మ, లేకపోతే అక్కడ ఒక నెహ్రూ గారి బొమ్మ, లేకపోతే ఇంకో చాట ఇంకొకటి. అదే గవర్నమెంట్ మనల్ని సుమారు ఒక 60-70 సంవత్సరాల పైన పాలించిన అయితే ఉంది. నేను చెప్పేది ఏంటి అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా మీరు నన్ను గెలిపించింది ఒక ఇండిపెండెంట్ గా. ఈ మాట ఎందుకంటానంటే ఒక ఇండిపెండెంట్ గా గెలిపించారు. నేను ఆ రోజు చాలా మంది నాకు అశోక్ గారికి అందరూ ఓట్లు వేశారు కదా, పలానా బీజేపీకి సపోర్ట్లు ఇచ్చేస్తే అని చెప్పి నన్ను పలానా ముస్లిం సోదరులు అందరూ కూడా ఎండగట్టేస్తారు మిమ్మల్ని అని చెప్పి నన్ను ట్రోల్ చేస్తే, నేను ఆ రోజు కొంతమంది పెద్దలకు చేసి సార్ మా ఊరికి పని జరుగుతుంది అనుకున్నప్పుడు నేను దేనికైనా కూడా సపోర్ట్ చేస్తాను, మన ఊరికి మంచి జరగాలనే కోరికతోనే నేను వెళ్తున్నాను. దూరంగా కూర్చుని ఈ రోజు చెప్పాలంటే 30 నియోజకవర్గాల్లో ఆఖరికి అపోజిషన్ వాళ్ళ కంటే అపోజిషన్ ఫేస్ చేసిన ఏకైక ఎమ్మెల్యే ఈ అశోక్ ఒక్కడే. అది మాత్రం ప్రతి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దేనికంటానంటే అపోజిషన్ లో కూర్చున్న వాళ్ళకి కూడా పనులు ఉంటాయి, అపోజిషన్ లో కూర్చున్న వాళ్ళకి కూడా గౌరవంగా కూర్చుంటున్నారు. ఈ తెలియని రాజకీయ వేదిక ఏంటంటే మొన్న ఒక పెద్ద వ్యక్తి ఇంటర్వ్యూ ఏదో చూశాను. నేను చూస్తే సార్ బయట మీరు అందరూ రాజకీయ నాయకులు బాగా గొడవలు పెట్టుకుంటారు, లోపలికి వెళ్ళి పిసికేసుకుంటారంట కదా అంటే, నిజంగా పాండిచేరిలో విధానం అదే కనిపించింది. మొన్న ఇక్కడ ఒక కాంగ్రెస్ మీటింగ్ జరిగింది. మరి ఇక్కడేమో ఒక వ్యక్తి అమరాబూతులు తిడుతున్నారు, ఇంకో మాజీ మంత్రి ఏమో వెళ్ళి ఆయన ఇంట్లో కూర్చుంటే చూసి మీరు అందరికీ ఏ బొమ్మ కనబడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన ఏం తప్పు అనట్లేదు నేను. కాకపోతే ఏ ఊరిలో, ఏ రాష్ట్రంలో, ఏ ఊరిలో పరిస్థితి ఆ ప్రజలే డిసైడ్ చేయాలి. ఆ ప్రజల దగ్గరే ఉంటది. దాన్ని ఒక పార్టీయో ఒకటి ఇంకొకటో అంటించుకోవడానికి అదేది పని చేయకూడదని నేను చెప్తున్నాను. మీరు నిర్ణయించండి, మీకు అశోక్ కావాలని నిర్ణయించండి, మీరు ఇంకోరు కావాలని నిర్ణయించండి. దానికి ఏ రకంగా కూడా ఎవ్వరూ ఆలోచించక్కర్లేదు. నాకు రాజకీయాన్ని ఓనవాళ్ళు దిద్దించింది మీరే. నేను పోటీ చేద్దామనుకుని రాలేదు. పోటీలో నేను నమస్తే అనంతో ప్రజల్లోకి వెళ్తే ఆ రోజు అందరూ కూడా మేమందరూ కృపావతి గారు అందరూ బయటకు వెళ్తే నువ్వైతే బాగుండాలనుకున్న రోజు నేను నా స్ట్రీమ్ మార్చుకున్నాను, నా రాజకీయ నా వేదికను మార్చుకున్నాను. ఈ రోజు కూడా ఏమైతే నేను మాట ఇచ్చానో, ఏవైతే ఇచ్చానో, నేను ఎల్లుండి 23వ తారీఖుని మా బాబు పుట్టినరోజుని ఖచ్చితంగా ఆ రోజు ఎవరికైతే నేను పట్టాలు ఇవ్వదలుచుకున్నానో ఆ రోజు ఖచ్చితంగా అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇది కూడా చాలా మందికి అనిపించవచ్చు. నేను చెప్తున్నాను ఎక్కడ స్టార్ట్ చేశాను అక్కడ ఏంటి అంటే, అదేంటి ఎమ్మెల్యే సర్వీస్ చేద్దాం అనుకుంటే ఎమ్మెల్యే పదవి అయిపోయింది కదా, ఆయన ఎంతో కొంత ఇస్తున్నాడు కదా, ఇది చేస్తాడు. నిజంగా డబ్బు పక్కన పెట్టేద్దాం. నాకది కష్టం అవని, నష్టం అవని, ఏదైనా అవని, ఇంకొకరికి అది ఆపద. అది అక్కడ
నాకు ఓటేసిన దానికి నన్ను నిలబెట్టుకున్న దానికి అతనికి ఆ పరిస్థితి రాకూడదు అనేది నేను మొదటి నుంచి పొద్దున్న లేస్తే దండం పెట్టుకునేది. నా గడప తొక్కకూడదని కాదు, నాకు శక్తినివ్వి ఇంకా చేయగలిగిన బలాన్ని ఇవ్వి అని చెప్పి కోరుకున్నాను తప్ప ఇంకోటి ఏమీ కాదు. అనిపిస్తుంది, అరే మా ఏరియాలో రోడ్డు అవ్వలేదు, పలానా ఏరియాలో రోడ్డు ఇచ్చారు, మా ఏరియాలో. ఈ టర్మ్ లో మాక్సిమం నేను చేయగలిగింది ఏంటి అంటే ప్రతి ఏరియాలో కూడా ఒక పెద్ద రోడ్డు లేకపోతే పూర్తిగా అవగొట్టడమో చేయడం జరిగింది. ఎక్కడైనా కూడా ఒక్క అమౌంట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, పలానా ఎమ్మెల్యేల దగ్గర వేరే ఎమ్మెల్యేల దగ్గర తెచ్చింది, రాజ్యసభ దగ్గర తెచ్చింది, ఇంకోటి దగ్గర తెచ్చింది మీరు చూసుంటారు. ప్రతిదీ లెక్క అనమాట. ఇక్కడ ఏంటంటే నేను వచ్చిన దాంట్లో కొత్తలో రోడ్డు తీసి రోడ్డు వేయకుండానే బిల్లులు చేసేసుకున్న పరిస్థితి ఉందని చెప్పేవారు. కానీ ఇక్కడ ఎక్కడైనా కూడా ఎవరు ఏం అడిగితే అది ఎంతో కొంత చేయడానికే తాపత్రయం తప్ప ఎప్పుడు కూడా ఇది లేదు. ఏ కాంట్రాక్టర్ దగ్గర అవనండి, ఏ బ్రాందీ షాపుల దగ్గర అవనండి, ఏ పెట్రోల్ బంకుల దగ్గర అవనండి, ఎవరైనా కూడా ఏ వ్యాపారస్తుల్ని కూడా 100 మంది బ్లాక్ మెయిల్ చేద్దామని చూసినా కూడా ఏ రోజు కూడా నేను ఎవరిని కూడా ఇది చేయలేదు. ఎందుకంటే ఎవరి వ్యాపారం వాళ్ళది, ఎవరిది వాళ్ళది. వాళ్ళకు కూడా మీటింగ్ పెట్టి చెప్పింది ఏంటంటే మీకు ఏమైనా వస్తే, మీకు మంచి ఆదాయం వస్తే, ఏదైనా చేయగలిగితే యానానికి ఒక న్యాచురల్ కలమట్టి వరద వచ్చినప్పుడు సాయపడండి, మనం సమస్య వచ్చినప్పుడు ఎదురు నుంచోవాలి. అంతే తప్ప ఎమ్మెల్యేకో లేకపోతే అక్కడ కూడా ఉన్న మనుషులకో ఏదో చేయమని కాదు. చాలా మంది కార్యకర్తలకి ఇంకా కుర్రోల జోలికి వస్తే క్లియర్ గా అశోక్ అన్నయ్య వచ్చిన వెంటనే నిజంగా మనందరూ ఎదుగుదాం, కలిసి ఎదుగుదాం అన్న ఏదో రకంగా చూస్తాడన్న నిజంగా వాస్తవం. నేను ఎవరినైనా కూడా ఏదో రకంగా ఎదగాలి, పెంచాలని. ఎందుకంటే నేను 20 సంవత్సరాలకే మొట్టమొదటిగా కాంట్రాక్ట్ లైసెన్స్ తీసుకున్నాను. ఎమ్మెల్యే మొట్టమొదటిగా అతి తక్కువ వయసు ఎలాగయ్యానో ఇది కూడా అంతే. ఒక వ్యాపారాన్ని చేస్తూ వ్యాపారాన్ని పెంచుకుంటూ 10 మందికి నేర్పిస్తూ వెళ్ళడమే వ్యాపారం. ఎక్కడో పలానా ఒకడు హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నాడంట, పలానా ఒకడు పోలీస్ స్టేషన్ మెయింటైన్ చేస్తున్నాడంట, పలానా ఒకడు ఇంకోటి మెయింటైన్ చేస్తున్నాడా అన్నట్టు మీరు ఎక్కడైనా ఈ 3-4 సంవత్సరాల్లో విన్నారా? కష్టమో నష్టమో ఒక రోజు లేట్ అయినా నేనే పడ్డాను, నేనే చూసుకున్నాను తప్ప నా కింద 2-3 మనుషులు తప్ప మీకు ఏదైనా ఒక రోజు ఫోన్ ఎత్తపోయినా, ఒక రోజు ఇంకోటి చేయకపోయినా తప్ప పలానా ఓడి చక్క పెట్టేశాడు, పలానా ఓడి చేశాడు, పలానా హాస్పిటల్ ఆడి మెయింటైన్ చేస్తున్నాడు, పలానా ఈడ ఆఫీస్ ఈడు మెయింటైన్ చేసేస్తున్నాడు అన్న విధానం ఎక్కడా లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే ఏంటంటే అన్ని నేనే పడటం. ఎందుకంటే నేను ఈ రోజుకి కూడా అది బాధపడాలా, అది ఇంకో రకంగా ఇది అవ్వాలో కూడా తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేనే కావాలి, ప్రతి ఒక్క చోట నేనే ఉండాలి. దానికి ఏంటి అంటే 100% నా పని అంత అందంగా ఉండి, నా పని అంత వేగంగా ఉండుంటే ప్రతి చోట నేనే ఉండేవాడిని. నా పని ఎలా చేశారో కూడా గత ఒక మునిస్వామి గారు వెళ్ళిపోతున్నప్పుడు చూపించాను నేను. ఏంటి అంటే పీడబ్ల్యూలో చిన్న రోడ్డు గొడవ అవుతుంటే ఆయన చెప్పాను, సార్ అన్ని అయిపోయినాయి, నేను చేయగలిసినవి లాస్ట్ లో చేయాల్సిన ధర్నాలు, లాస్ట్ లో చేయాల్సిన ఆమరణ నిరాహార దీక్షలు అన్ని మేము ఫస్ట్ లో చేస్తాం సార్, లాస్ట్ లో చేయాల్సినవి ఏం మిగలలేదు వాస్తవానికి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను మళ్ళీ ధర్నా కూర్చుంటే నవ్వులాట కింద ఉంటది. ఎందుకంటే 3-4 ఏళ్ళు అదే పని చేసాం, ఇప్పుడు చివరికి కూర్చుంటే కూడా నవ్వులాట కింద ఉంటది అని చెప్పి. కానీ సార్ పని అడుగుతున్నాను, గౌరవంగా అడుగుతున్నాను, 10 రోజులు తీసుకోండి, 20 రోజులు తీసుకోండి, 20 రోజులు తీసుకోండి అంటే పలానా ఎవరో ఫోన్ చేయాలి, పలానా ఎవరో అడ్డు పెట్టాలని చెప్పిన రోజుని ఒకటే అడిగాను ఆయన, నేను కోసుకోవాలి లేకపోతే మిమ్మల్ని కోసేయడం ఒకటే మిగిలింది సార్, అన్నీ చేస్తాం. ఇంకెలా అంటే నేను కోసుకోవడం లేకపోతే మిమ్మల్ని కోసేయడం. అదేమో రాజకీయంగా నేను ఒక మాట ఏదో అన్నందుకే సీఎం గారిని ఇంత పొడుగు తీసి 29 నియోజకవర్గాల్లో నా దిష్టి బొమ్మలు తగలబెట్టిన రాష్ట్రంలో మనం ఉన్నాం. మనమే మర్చిపోకు కదా, నాకు అన్ని గుర్తున్నాయి. కానీ మరి అదే పనికి ఒక శాసనసభ్యుడు నేను కోసుకుంటాను, నేను అమర నిరాహార దీక్ష 5 రోజులు కింద పడుకున్నాను అన్నప్పుడు మరి ముఖ్యమంత్రులు రేపు కాబోయే ఎవరో కొత్త పార్టీల నుంచి ముఖ్యమంత్రులు అయిపోదాం అనుకున్న వాళ్ళు కూడా పదవుల్లోనే ఉండడం జరిగింది. మరి వీళ్ళందరూ ఏమైపోయారు? ఈ లోపల 4 వ్యక్తులు మంచిగా బాగుందని చెప్పి సరసరమని మంచి కొత్త కార్లు వేసుకుని బాగా తిరుగుతున్నారు. ఇబ్బంది ఏం లేదు. రాజకీయాల్లోకి నేనేమన్నా కోరుకుని వచ్చిన వ్యక్తిని కాదు. మీరు నిలబడదాం అనుకుని
మా నాన్న మిగిలిపోయిన కళను నేను నిలబెడతానని ఆస్తి నన్ను చేశాను తప్ప నేనేమీ తోపు తురుము అనేది ఏమీ కాదు ఇక్కడ. కానీ విషయం ఏంటంటే నా మీద ఒక బాధ్యత మీరు పెట్టినప్పుడు దానికి కట్టుబడి నేను సైతం ఆ రోజు మా నాన్న ఏమైతే వదిలేశాడో ఈరోజు నేనున్న స్థాయికి నాకు వయసు వచ్చేటప్పటికి బాగానే ఉన్నాను. నేను రావాల్సిన పని రాజకీయాల్లోకి ఏ ఇది లేదు. కానీ కేవలం వచ్చింది ఏంటంటే నా మనుషులకి ఆయన ఏదో చేయకుండా వెళ్ళిపోయారు కదా, ఏదో నేను చెయ్యాలి అనే ఆశతోనే 4.5 సంవత్సరాలు కూడా అనేక సార్లు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఏదైనా కూడా చేద్దాం 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 అనే కసితోనే ఎదురుకెళ్తున్నాను. ఈ పరిస్థితిలో మీకు ఇందాక చెప్పిన అంశం ఏంటి అంటే అక్కడ పలానా పార్టీ వచ్చేస్తుంది, ఇక్కడ పలానా ఇది వచ్చేస్తుంది. ఏమంటే ఎప్పుడు కూడా ప్రజలకు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 30 సంవత్సరాల రాజకీయ నాయకుడిని చూశారు. నా 5 ఏళ్లతో 35 ఏళ్ళు. ఏమండి నా 5 ఏళ్లతో 35 సంవత్సరాల రాజకీయం. నేను మీలో ఒక స్థాయి వ్యక్తిగా ఉన్నా ఏమైనా కూడా నేను ఒక అడుగు నేను దిగబడితే మీరు కూడా నాతో పడిపోయినట్టే, మీ నాయకుడు పడితే మీరు పడిపోయినట్టే. ఆ పరిస్థితికి ఓపికగానే ఉన్నాను తప్ప తగ్గో ఎక్కడికో పారిపోదామనో ఎవడో ఏదో చెప్తున్నాడనో ఆలోచనతో కాదు. కేవలం దేనికంటే మీరు అనుకున్న విధానం ఒకటి ఏంటంటే 4 ఏళ్ళలో చాలా మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ, ఎన్నో రాజకీయాలు చూసుంటారు. నేను తర్వాత వచ్చి ఇలా మైక్ పెట్టి మాట్లాడుతుంటే ఏంటి అనుకో ఈ కుర్రోడు మాటలు వినాల్సి వస్తుందా అనుకునే ఇది లేకుండా మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారంటే నేను చాలా చాలా గర్వపడుతున్నాను. కాకపోతే నా ఆలోచన విధానం కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన ఇది ఉంది. ఏంటి అంటే ఎంతో మంది నాయకులను చూసుంటారు, పార్టీలు వస్తాయి, పదవులు వస్తాయి, ఇది చేస్తా ఉంటారు, హామీలు ఇస్తారు, అది చేస్తా ఉంటారు. కానీ ఈరోజు యానానికి అవసరమైంది ఏంటి అంటే యానానికి ఏది అవసరమో అది ఎవడో చేయట్లేదు, యానానికి ఏం కావాలో అది ఎవడో పట్టించుకోవట్లేదు. నేను 4.5 సంవత్సరాలు కూడా నేను బాధపడింది ఏంటి అంటే నాకు ఒక ఐఏఎస్ చెప్పారు. నేను వెళ్ళిన తర్వాత చాలా పిచ్చి కుక్కలాగా అనమాట. ఇంకా ఎలా తిరిగానంటే నిక్కచ్చి నిజాయితీతో మనం సాధించేయాలి, ఒక ఐఏఎస్ అయిపోయిన వెంటనే ఎమ్మెల్యే అయిన వెంటనే చిటికలో పనిచేసేయాలన్నట్టే తిరగడం జరిగింది. ఆ రోజు చెప్పారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏదున్నా కూడా నువ్వు ఒక వ్యక్తి ఆ ఊర్లో నీ దగ్గర ఒక సమస్య చెప్పినప్పుడు అతను అడిగిన సమస్యను చేయడానికి ప్రయత్నించేయి, అంతే తప్ప నీకు అనిపించింది చెయ్యి. అది ఎంత మంచి విషయం అంటే నువ్వు అడిగే సమస్య చాలా చిన్నది ఉంటుంది. ఎవరో ఈఫిల్ టవర్ కట్టమన్నారని చెప్పి మనం ఈఫిల్ టవర్ కట్టక్కర్లేదు. నీకు కావాల్సింది పలానా ఫెర్రీ రోడ్లో వరద వచ్చి మునిగిపోతుంది అంటే 200 కోట్ల గోడ వచ్చేస్తుంది, 200 కోట్ల గోడ వచ్చేస్తుంది అని చెప్పారు. నేను కేవలం 3.5 నుంచి అండి 5 లక్షలు సార్, 3.5 నుంచి 5 లక్షల రూపాయలు ఆ రోజు ఈ గారు వస్తే చిన్న పెట్టగోడ కట్టండి సార్, దీనికి చిన్న పెట్టగోడ సార్ రాజు గారు చూడండి ఒకసారి పెట్టగోడ కట్టండి. ఎందుకు నాకు అనిపిస్తుంది దీనివల్ల ఇబ్బంది వస్తుందేమో, పోతే 5 లక్షల రూపాయలు 50 కోట్లు కాదు 500 కోట్లు కాదు కదా అని చెప్పి కట్టాను సార్. 3 నెలల నుంచి కంటిన్యూస్ ఫ్లడ్ సార్, మొన్నటి వరకు డ్రాప్ వెళ్ళలేదు సార్. అడగండి ఎక్కడైనా మీరు ఆ ఏరియాలోకి వెళ్తే డ్రాప్ సార్. కేవలం ఎంత సార్? 3.5 నుంచి 5 లక్షల రూపాయలు. నేను అనేది నేను చాలా అద్భుతం, నేను చాలా వ్యాపార పండితుడిని, లేకపోతే నాకు రాజకీయ అనుభవం ఎంత 30 ఏళ్ళు నాకు ఎంత ఉంది అని కూడా నేనేమి చెప్పుకోవట్లేదు. నాకు కేవలం ఏంటి అంటే నేను ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. ఏ రోజు మీరు నేను కలవలేదనో నేను దూరంగా ఉన్నాను అనుకున్నా కూడా సమస్య ఇప్పుడు మర్చిపోలే. కేవలం బాధ ఏంటి అంటే ఈ 5 ఏళ్ళు లేట్ అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. దాన్ని ఎందుకు వేస్ట్ చేశారా అంటే ఈరోజు 20 ఏళ్ళ 18 ఏళ్ళ వయసుకు ఓటు హక్కు వస్తే 5 ఏళ్ళు తిరిగిపోతే 23 ఏళ్ళు. గట్టిగా మాట్లాడితే ఇంకో 3 ఏళ్ళు అయితే పెళ్లి వయసు. అదే వయసుకి 25 ఏళ్ళకి పెళ్లి అయితే ఇంకో 5 ఏళ్ళు పిల్లలు పడతారు, మళ్ళీ ఆడి స్కూల్కి వెళ్ళిపోతాడు. టైం అనేది ఎంత అవసరమో ఇక్కడ అంత వేస్ట్ అయిపోయిన పరిస్థితి వచ్చింది. 60 రోజులు మా ఇంటి దగ్గర చెత్త కుప్ప ఎలా చేస్తారంటే ఎవరికైనా ఇంటికి పరామర్శకి వెళ్తే అక్కడ బాబు ఏంటి ఏం చేసావు, ఏమైనా ఆలోచించావు దీనికోసం
లేకపోతే ఇంకొకరు ఎవరో ఫోన్ చేసి పలానా సార్ మీ రాజకీయాలన్నీ ఎలా ఉన్నా ఆయన మీరు ఏం పడుతున్నా ఇది చేయాలి కదా. ఇవన్నీ కూడా వాస్తవాలు నాకు చాలా నచ్చినాయి అనమాట. ఎలా అంటే ఇది కదా ప్రజాస్వామ్యం నిజంగా అడిగే పరిస్థితి వచ్చింది కదా అని. ఆ రోజు 60 రోజుల తర్వాత ఇదే పరిస్థితి ఇక్కడ వస్తుంది అని చెప్పి ఇక్కడ మనందరం 3 బస్సులు వేసుకుని వెళ్తే మనం అక్కడికి వెళ్ళిన లోపల ఇక్కడ కలెక్టర్ గారిని పంపేసి ఇక్కడ చక్కదిద్దేసి నేను ఏంటి అంటే ఆ రోజు వచ్చిన వ్యక్తుల్లో కొంతమందికి తెలిసిన విషయం కూడా సుమారు 40 నిమిషాలు సీఎం గారి దగ్గర కలుపు దగ్గర ఇలా నుంచుని ఉన్నాం. ఏమంటే వచ్చిన వాళ్ళు కొంతమంది గుర్తుని ఉంటుంది కదా, ఏం సార్ మన వాళ్ళందరి పరిస్థితి ఇలా నోట్లో మాటలు లేవు. ఏంటి అంటే ఆయన సీఎం, ఆయన గొప్పోడు, లోపల 100 మీటింగ్లు ఉంటాయని చూస్తే లోపల ఖాళీ కూర్చుని కౌలు చెప్పుకుంటున్నాడు ఆయన. కానీ 40 నిమిషాల్లో వెయిటింగ్ నా కోసం కాదండి, ఇలాంటి 1,00,000 వెయిటింగ్లు లేని 5 ఏళ్ళలో 4 ఏళ్లలో 1,00,000 ఇబ్బందులు నేను పడ్డాను, అవమానాలు నేను పడ్డాను. దానికి నేను ఏ రోజు మీకు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అదేంటో నేను పడదామని ఫిక్స్ అయిపోయాను. కానీ నాతో వచ్చిన జనానికి, నాతో ఉన్న జనానికి కూడా అదే ఇబ్బంది చూపించినప్పుడు లోపలికి వెళ్తే ఫోటోలు తీయొద్దు, వీడియోలు తీయొద్దు అని చెప్పిన మాటలు నాతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను లోపల కూడా అడగండి, పచ్చి బూతులు తిట్టాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను, పచ్చి బూతులు తిట్టాను. ఎందుకంటే నా ఊరు తగలబడిపోతుంది, పిల్లలు ఇబ్బంది పడిపోతున్నారు. ఇక్కడ ఏంటి అని వెళ్ళినట్టు ఆయన అన్న మాట ఏంటంటే మల్లడినిది ఏంటంటే నాకు అర్థం కాదు. అది 1 నిమిషం, ఇది ఏంటి రాజకీయం మాట్లాడేదానికి నేను రాలా, మల్లడినిది ఏంటి మా ఇద్దరు గొడవ అది అనేటప్పటికి అంటే వీళ్ళకి ఇది రీచ్ అవుతుందా, ఇక్కడ న్యూస్ కానీ ఇక్కడ విషయాలు కానీ ఇక్కడ రీచ్ అవ్వడానికి ఒక ఇది లేకుండానే జరిగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర ప్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వరకు ఇక్కడ ఏదైనా జరిగితే ఇక్కడ వరకే సార్, మీకు అర్థమైందా? పాండిచేరిలో ఏదైనా అద్భుతం జరిగితే ఇక్కడ వరకు ఏ రోజైనా న్యూస్ చదివామో మనం, పలానా ఇది ఇప్పుడు కొత్తలో వాట్సాప్లో వస్తుంది, పలానా మంత్రి దిగిపోయాడంట, పలానా వ్యక్తి జారిపోయాడంట అని. అంతే తప్ప ఇక్కడ ఏదైనా అయితే మనకి, లేకపోతే అయితే ఆయనకి నచ్చినట్టు ఒక న్యూస్ ఛానల్కి ఇవ్వాలి, లేకపోతే నాకు నచ్చినట్టు ఒక న్యూస్ ఛానల్కి ఇవ్వాలి తప్ప అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ తెలియదు. ఈ రోజు ఈ అంశం చెప్పడానికి కారణం కూడా చెప్తాను నేను. దేనికి అంటే పరిస్థితి ఇప్పుడు చాలా రోజులుగా ఎమ్మెల్యే గారే పార్టీలో పోటీ చేస్తారు, లేకపోతే నెక్స్ట్ వచ్చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం అంట కదా, లేకపోతే కచ్చి కచ్చి అని చెప్పి ఒక కొత్త పార్టీ పెట్టారు, మల్లాడి కృష్ణారావు గారు అని చెప్పి 100 29 నియోజకవర్గాల్లో నేనంటే కాస్త ఒక ఎలా అంటే మీరు ముఖ్యమంత్రి మీద గెలిపించడమో మరి లేకపోతే నేను ఈ 4.5 సంవత్సరాలు అసెంబ్లీలో మరి ఆయన మీద తీవ్ర దాడితోనో లేకపోతే నేను ఏమైతే సాధించుకోవాలనుకుంటున్నానో దానికి ధర్నాలో అన్ని కూడా చేయడం వల్ల కొంత ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే రాజకీయ వేదిక కాబట్టి అవతల వ్యక్తి కూడా నాకు పలానా వ్యక్తి సీఎం గారు పలానా క్లోజ్ అని, కానీ ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాలు పక్కన పెట్టి మీకో నాయకుడు అతనో నాయకుడు అనేసి తీసి పాండేద్దాం. మాట్లాడుకుంటే ఎవరికైనా ఈ 4.5 ఏళ్ళలో అద్భుతాలు ఏమైనా జరిగిపోయినాయి? ఇక్కడ ఏమీ లేదు, శూన్యం. నాకు నమ్ముకున్న జనం, ఆయనకి నమ్ముకున్న జనానికి కూడా బోడి గుడ్డు బోడి సున్నా తప్ప ఏమీ లేదు. ఏదో కాస్త ఏదైనా చేయగలరు అంటే నా వైపు నుంచి ఆ పాయింట్ 1 పాయింట్ 2 ఎందుకు ఉంది అంటే ఎవరి గుమ్మాలు తొక్కలేదు, ఎవరిని అడుక్కోలేదు, ఎవరి కింద మనం పడి ఏదో చేసేయాలన్న ఉద్దేశంతో లేవు. ఎవరికి నచ్చినట్టుగా ఎవరికి ఏ బెనిఫిషరీకి ఏం పొందాలో, అది మత్స్యకారులకు అవనివ్వండి, ప్రతి ఒక్కరికి డ్వాక్రా మహిళలకు అవనివ్వండి, అనేక ఇబ్బందుల తర్వాత ఇది పెన్షన్లకు అవనివ్వండి, ఇంకో దానికి అవనివ్వండి, కేవలం ఏంటంటే యువకుడైనా కూడా బలంగా నిలబడతాడరా, మనకి చేస్తాడరా, ఏదో రకంగా సాధిస్తాడరా. కానీ 4 సంవత్సరాలు సుమారు 4 ఏళ్ళు మీరు చూసుంటారు, అన్ని రకాలుగానే దేకాం. ఈవెన్ ఎంత అంటే
మనకి ఇక్కడ ఒక చెత్త గొప్ప 60 రోజులు మనల్ని ఇంటి దగ్గర నిలిపేస్తే నేను ఏమనుకోవద్దు రాజు గారు, మా లోకల్ పాత్రికేయ మిత్రులకి అయితే మాత్రం ప్రతిదీ కనబడినాయి. పొద్దున్న లెగిస్తే మనందరం పాండిచేరికి స్టేట్కి సంబంధం అయినా కూడా మనం చూసే న్యూస్ ఛానల్స్ ఏముంటాయి, TV9 లేకపోతే NTV లేకపోతే పలానా టీవీ అన్ని లోకల్ తెలుగు ఛానల్లే. న్యూస్ పేపర్లో ఈనాడు, సాక్షి, వార్త లేకపోతే అలా సో అండ్ సో, ఎవరిని పర్సనల్గా ఉద్దేశించి కాదండి, జనరలైజ్డ్గా చెప్తాను. మరి ఎక్కడా కూడా దీనికి సంబంధించి రాసింది కానీ చేసింది కానీ లేదు. కేవలం ఇక్కడ పాండిచేరిలో అదే మాత్రం ఇక్కడ మనకు ఒక విషయం ఏంటంటే పేకాట అంటే మాత్రం 10 ఛానల్లో, లేకపోతే కృష్ణారావు గారు నేను ఒక మంచి పవర్ఫుల్ పని చేసుకుంటే ఇటువైపు నా బొమ్మ ఇటువైపు నా బొమ్మ, ఇది నడుస్తూనే వచ్చింది. ఇంకా లోకల్ న్యూస్ ఛానల్ అయితే నేను చెప్పుకోక్కర్లేదు, అందులో నేను కనకనమన్నాను. నేను అసలు నేనంటే ఏంటో అది ఇంకా ఫస్ట్ సంవత్సరం అయితే అందరికీ కూడా పాత్రికేయ మిత్రులు తెలుసు. అదేంటంటే నేనంటే నచ్చడం మరి నేను చూపిస్తే చాలా మంది అంటారు, నా పక్కన ఉండే కుర్రోళ్ళు ఎవరు, అసలు అశోక్ కనబడ్డేటరా అందులో, అసలు మనకి ఏదేంటారా అందులో మనల్ని అంటే, అసలు మనం వేస్తే ఏదో ఇదైపోతామేమో మరి మనం చూపిస్తే దగ్గరగా. ఇప్పుడు పలానా అశోక్ ఇళ్ళ పుస్తకాలు పంచిపెట్టాడో పలానా పెన్నులు పంచిపెట్టాడో అని కూడా వేయడానికి ఎవరేదో అనేస్తారనే పరిస్థితి ఉంది ఈ ఊర్లో. కేవలం దానికి మొట్టమొదట్లోనే నేనేం గొప్పగా ఏదో చేసుకోవాలని చెప్పట్లేదు, ఏదో జరిగిపోయిందని చెప్పట్లేదండి, కేవలం ఉన్న పరిస్థితి చెప్తున్నాను. 60 రోజులు, ఆ రోజు కూడా అందరూ కూడా వచ్చి రండి చూద్దామన్నారు. నిజంగా రండి చూద్దామని అంటే ఈ 4.5-5 ఏళ్ళు ఎలా గడిచిందో అదే పరిస్థితికి మించి ఇంకా అధ్వానంగా మీ ముందు అన్ని రకాలుగా కూడా ఎందుకు వెళ్ళావు, ఏం కోల్పోయావు అనేది కూడా చిన్న చూపు అనేది ఉండిపోదును. కానీ ఆ తర్వాత 3.5 సంవత్సరాల్లో చాలా సార్లు, ఎన్నిసార్లు అంటే మనిషికి ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. రాజకీయం అనేది పక్కన పెట్టేస్తే ఆ ప్రాణం దగ్గరికి కూడా ఆయనకి కనుక అనేది లేదు. ఆ తర్వాత నిజంగా ఈ క్షణం సుమారు 4-5 నెలలు కావస్తే 5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ టైంలో కూడా ఏ రోజైనా ఏ కార్యకర్త అయినా నా గుమ్మం తొక్క అడిగితే నాకు పలానా అది చెయ్యగలిగింది నేను ప్రతి ఒక్కరికి కూడా చేస్తూనే వచ్చాను. కానీ నాకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే, ఇందులోకి వచ్చిన తర్వాత అదే నేను ఇదంతా చేయడానికి ఒక ఎమ్మెల్యే అవ్వక్కర్లేదు కదా, సర్వీస్ చేస్తే సరిపోతుంది కదా. కానీ ఏంటి 4.5 ఏళ్ళు ఇలా గడిచిన పరిస్థితి ఏంటి అంటే, నిజంగా నా వల్ల అయింది, అది రక్తం చించుకునో ఇబ్బంది పడో ఏదో ఒక రకంగా నేను ఎవరైనా గుమ్మం తప్పిన వాళ్ళకి చేయడానికే ప్రయత్నించాను. కానీ సడన్ గా అటువంటి పరిస్థితి ఒక శాసనసభ్యుడిగా నాకే అనిపిస్తే, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిలో ఉన్న వ్యక్తికి ఎంత పెద్ద రాష్ట్రం అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మంచిదే, ఎంత పెద్ద రాష్ట్రంలో ఒక వ్యక్తికి ఒక ఊర్లో ఇలాంటి పరిస్థితి వస్తే కాపాడే పరిస్థితి ఉండాలి కదా, ఆయనకు మినిమం కరికరణం లేదని చెప్పి నేను చాలా బాధపడిన విషయాలు ఉన్నాయి. ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా నాకు అందరికీ కూడా ఆ రోజు సుమారు ఎంతో మంది లేడీస్ నిజంగా వచ్చి నాకు రాత్రి అయినా కూడా నా వెనకాల నిలబడ్డారు. ఆ రోజు చాలా మంది రాజకీయంగా చూస్తున్నారు, రాజకీయంగా అనుకున్నారు తప్ప నేను కోరుకుంది ఏంటి అంటే, నిజంగా ప్రతి ఒక్క ఇంట్లోని సమస్య నేను నమస్తేయానం తిరిగినప్పుడు తెలుసు, ఈ రోజుకి కూడా తెలుసు. మీకు ఒక అడుగు దూరంలోనే ఉన్నాను తప్ప ఎవరి సమస్య కూడా మర్చిపోలేదు. నేనేమి తగ్గిపోయి ఆలోచించట్లేదు. కాకపోతే విషయం ఏంటి అంటే, మనకి ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా మరి మంత్రులు సైతం అందరూ వచ్చేసి హామీలు ఇచ్చేశారు. మరి ఆ హామీలు ఏమి అద్భుతంగా నెరవేరింది లేదు. అలా అని చెప్పి మీ ఎమ్మెల్యే 4 రోజుల పైన మంచినీళ్ళు చుక్క తాకుండా ఉన్నా ఏమీ లేదు. ఈ 4.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఏమైనా అద్భుతంగా ఉంది అంటే, మాట్లాడితే ఒక శాసనసభ్యుడిగా నేను వెళ్ళిపోయి పలానా కలెక్టర్ గారిని రోడ్డు మీదకి తీసుకెళ్ళి పలానా ఈ రోడ్ లేదు, ఇది లేదు, ఆ పని లేదు, మా వాళ్ళు ఇది అడుగుతున్నారు అంటే ఒక గొడవ, ఒక మంచి వీడియో వస్తుంది అనమాట. దానికి ఏంటంటే తిట్టేశాడు మా వాడు, చంకలు గుద్దేసుకోవడం తప్ప మనకేమీ పనిచేసింది ఏమీ లేదు. కేవలం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, అది నేను ఆ రోజు మునిస్వామి గారితో చివరిలో ఒక ఊరికి రోడ్లు గొడవ టైంలో కూడా చెప్పుకున్నాను. నేను సార్ మిమ్మల్ని
అన్ని రకాలుగా గవర్నమెంట్ని తెచ్చడానికి ప్రయత్నించాను నేను. ఏదో రకంగా దేనికో దానికి బయటకు వస్తారు కదా, ఏదో ఒకటి చేసి పెడతారు కదా అని 2 సంవత్సరాలు నిజంగా ఇక్కడ మన కలెక్టర్లు మరి మనల్ని ఇబ్బంది పెట్టారు అంటే అది మీరే ఆలోచించాలి. ఎంత రకాలంటే ఈరోజు చెయ్యెత్తమంటే మా ఊర్లో రోడ్ లేదు, మా ఊర్లో సరైన ఇబ్బంది లేవనేది ప్రతి ఒక్కరు చూపిస్తారు. ఇది కేవలం ఈ 4 సంవత్సరాల్లో జరిగిపోయిందే కాదు, 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నారు. కాకపోతే ఈరోజు కూడా ఒకటేంటి అంటే ఆలోచించదగిన విషయం ఏంటంటే, నేను చెప్పిన ఏదైనా కూడా ఒకసారండి గురుగారు, ఈ ఒక్క విషయం అయినా కూడా ఏది కూడా మనకి ఈ ప్రభుత్వం అనేది ఏమీ ఉపయోగపరిచింది, ఏం వచ్చింది కూడా లేదు. కేవలం ఈ ప్రభుత్వాన్ని ఏదో మనం మభ్యపెట్టాలి, ఏదో చెయ్యాలి అని. ఆఖరికి పచ్చిగా చెప్పాలి అంటే మీరు ఎమ్మెల్యేగా గెలిపించినా కూడా ఎమ్మెల్యేగా హోదా లేని ఈ 4.5 సంవత్సరాలు బ్రతికిందే అవునా కదా? ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎమ్మెల్యే అంటే చాలా మందికి అనుకుంటారు, ప్రతి ఒక్కళ్ళు ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, నా ప్రత్యర్థులకు కూడా కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా అన్నీ ఉన్నాయి. నేను ఆ మాట అంటే ఎంత దూరం వెళ్తుంది, ఎవరినో పెట్టమని అంటున్నాడంటే నేను అదే మాట అంటే ఎన్ని కుటుంబాలకు చేరతాయి? నా భార్య చూస్తుంది, వాళ్ళు చూస్తారు. ఆ పరిస్థితిని వాళ్ళ కుటుంబంలో వాళ్ళు తెచ్చుకోరని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చూసిన ప్రతిదానికి మా ఎమ్మెల్యే కౌంటర్ ఇవ్వాలని అనుకుంటే పొద్దున్న లెగిస్తే అదే పనిలో ఉండాలి. ఎందుకంటే అదే మీరు ఇంకొకలా ఆలోచించండి, మరి మన వైపు వ్యక్తులు ఎందుకు అలా పెట్టట్లేదు? మనకి ఇంగితం ఉంది, జ్ఞానం ఉంది, కుటుంబం ఉంది, మనం కూడా ప్రతి ఒక్కరికి విలువను ఇస్తాం. ఆ విలువను అలా కాపాడుకుంటే బాగుంటది. లేకపోతే ఇష్టం వచ్చినట్టు, వాడికి ఏంటో కూడా తెలియదు, ఏదో తొంగి చూసినట్టు లేకపోతే ఎక్కడో చూసినట్టు. పలానా మధ్యన ఎక్కడో నాకు టైఫాయిడ్ అప్పుడే 10 రోజుల నుంచి, ఇప్పుడు కూడా మాట్లాడలేనేమో అని పరిస్థితి మీద వచ్చాను. అయితే నా మిత్రుడు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మిత్రుడు, ఇక్కడ చాలా మందికి ఎలక్షన్ కూడా వచ్చి ఉంటాడు, అతనిది బ్యాచిలర్ పార్టీ అంటే పలానా 1 గంట కేక్ కటింగ్ చేసి వచ్చాను. దానికి సరే నేను 33 ఏళ్ళ కుర్రాడిని ఏం చెప్పింది ఇప్పుడు, ఫోన్లో నేను స్టెప్ వేసాను, అన్నీ ఉన్నా కూడా ఏ నష్టం ఏంటి ఇప్పుడు, ఏంటి ఇబ్బంది నాకు అర్థం కావట్లేదు. మీ ఓటు నీట్గా చీరలు కట్టేసుకుని కెమెరా డాన్స్ల ముందు ఇలా 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 మర్చిపోయేట ఎన్ని. లేకపోతే ఇప్పుడు మేము 30 ఏళ్ళ కుర్రోళ్ళు మేమే నీకు అలా అనిపిస్తే పట్మని సరేనా ఒక్కసారి వదలని అంటే ఎగిరిపోద్ది కింద అంతా. అదేంటి చూసుకోవాలి కదా. ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి నీకు కుటుంబం ఉంటుంది, నీకు అన్నీ ఉంటాయి, ఎవరికేంటి. నేను ఎప్పుడో కూడా చాలాసార్లు పాత్రికేయ మిత్రులతో కూడా చెప్పాను, అక్కడ మీ ఇంట్లో ఫంక్షన్ అయితే పిలు, మీ ఇంట్లో ఇబ్బంది వస్తే మేము వస్తాం, ఇది రాజకీయ వేదిక, దాన్ని నువ్వు ఎప్పుడూ మర్చిపోయి మంట కల్పిస్తావు. అదే తీరుని రేపు పొద్దున నేను గాని నువ్వు ఆడెవడో పెట్టింది 300 మంది చూస్తారు, ఒక ఎమ్మెల్యే ఒక శాసనసభ్యుడిగా నేను మాట్లాడింది 30,000 మంది చూస్తారు. ఆ మాట నా నోటి నుంచి అనిపించుకుంటే మాత్రం సరిగ్గా ఉండదు. ఆ గౌరవం నువ్వు కాపాడుకుంటావు, నీ కింద ఉన్న వ్యక్తులు కాపాడుకుంటారని మరోసారి చెప్తున్నాను. ఎందుకంటే ఎవరికైనా కూడా చెక్కేయడం కూడా వచ్చు నాకు. ఆ చెక్కేయడం ఎందుకు బాగోదు అంటే రాజకీయ వేదికలో అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని అనుకున్నాను. నేననే వ్యక్తిని అలా ఉంటే మాత్రం నా కింద ఉన్న వ్యక్తులు ఇంకెలా తప్పుదోవగా ఉంటారనే ఒక్క మంచి ఉద్దేశంలో పెట్టాలనే క్రమంలో నేను అలా లేను. అదే పరిస్థితికి నువ్వు చేయి జారిపోతే మాత్రం నీకున్న మనుషులకి వాళ్ళ కింద ఉన్న వ్యక్తులకు కూడా కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళెవరి కూడా పెద్ద మైసూర్ మహారాజ్ స్టోరీలు ఏం కదా. వాళ్ళ గురించి మాట్లాడితే నీ గురించి మాట్లాడితే అనవసరం లేని కొత్త క్వశ్చన్ మార్క్ వస్తుంది ఆనంలో. అవి తెచ్చుకోకూడదని, నువ్వు అటువంటి తెచ్చుకోమని మరొకసారి తెలియజేసుకుంటూ, ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటారని, నీకు అటువంటి ఏమైనా పీకేది ఉంటే డైరెక్ట్ గా పీక్కో అని చెప్తూ తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఎవడొచ్చినా కూడా ఏది వచ్చినా మన పార్టీ ఏంటి అనేది మీ అందరి అంగీకారంతో వెళ్తుంది. కాబట్టి ఈ క్షణంతో మనం ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది.
మనం పట్టాలు ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి ఎవరైతే చెప్తున్నారో, ఎవరో ఇప్పుడు చాలా మంది చెప్తారు, వాళ్ళు చెప్పారు ఏమీ లేదు, నేనే రాసుకుంటున్నాను. మీకు అర్థమవుతుందా? నేనే రాసుకుంటున్నాను కాబట్టి నేనే లేని వ్యక్తికి నేనే ఇవ్వడం జరుగుతుంది. అది నేనే ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి రాసుకోవడం జరుగుతుంది. అది పలానా డేట్ చెప్తాను నాకు ఇదంతా తగ్గిన తర్వాత. ఆ రోజు నుంచి ఎవ్వరు కూడా పలానా రమేష్కి ఫోన్ చేస్తానో, పలానా ఇంకొకరు ఫోన్ చేస్తానో ఎలాంటి ఏం పెట్టుకోక్కర్లేదు. మీకు ఖచ్చితంగా మీ వరకు వస్తాను. నేను ఎంతవరకు చేయగలుగుతున్నాను అన్ని. నాకు 5,000 వచ్చినాయండి. 5,000 అనేది ఇక్కడ ఉంటాయా? ఈ ఊర్లోనే ఇల్లు కట్టుకుంటున్నాను. దానికి కూడా రకరకాలు. ఎలా అంటే నేను కట్టుకోకపోయేది 3 ఏళ్ళు. నేనేమన్నా మీ ఎమ్మెల్యే ఏవి పోనీ ఎవరి దగ్గర ఆయనలాగా పలానా బెంగళూరులో ఆయన అడగక్కర్లేదు కదా ఇల్లు కట్టుకోవడానికి. పరిస్థితి ఏంటంటే నాకు అనేక ఇబ్బందులు ఉన్నాయి, అనేక ఖర్చులు ఉన్నాయి. అది ఏమైనా ఆ టైంకి వచ్చేటప్పటికి జరగాలి అనుకున్నాను. ఆ టైంలో మా పెద్దనాన్న గారు పోవడం, ఆ తర్వాత మా వైఫ్ ప్రెగ్నెంట్ అవడం, మా బాబు ఇది అవడం స్టార్ట్ అవడం వెంటనే సో కొంచెంగా మొదలు పెట్టాం. అది కూడా ఒక జనవరి డిసెంబర్కి మీకు ఇది అందుకుంటుంది. దాని నుంచే ఎలక్షన్కి కూడా పరిగెట్టేది. దాన్ని ఎవరు కూడా ఆలోచించక్కర్లేదు. దానికి ఎవరో వీడియో తీసి కష్టపడిపోయి మరి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఇది అవ్వట్లేదు, అక్కడ ఇదే మీటింగ్ నేను ఇక్కడ కూడా పెట్టడానికి కారణం, నేను పెట్టేది ఒకటేమో జీవీఎస్ లో పెడతాను, లేకపోతే మీ మినీ జీవీఎస్. ఇది లోపల పెడితే జనం కనపడరంట. దానికి మరి నన్ను ఏదో కష్టపడుతున్నారు ఎవరో మాటలకి. కానీ విచిత్రం ఏంటంటే ఎప్పుడు మన ఆఫీస్ దగ్గర పెట్టుకునే వాళ్ళు, వర్షం ఉంది, ఇల్లు స్టార్ట్ అయింది, ఉన్నది ఏంటంటే మనకు సెంటిమెంట్ గా మనకు ఉంటది కదా, నాకు ఉండకపోయినా ఇంకో చోటుకి వెళ్ళడం ఎందుకు, మనకి అది పెళ్లి ఏదో అవుతుందంటే ఇక్కడ పెట్టడం జరిగింది. అంతే తప్ప ఎవడో ఏదో చెప్పాడని కాదు, ఎవడో ఏదో ఇదేయుడు కాదు. కాబట్టి మీరందరూ కూడా మనం ఏ పార్టీ నుంచి వెళ్తాం, ఎలా వెళ్తాం ఏంటి అనేది మీ అందరి అంగీకారంతోనే ముందుకెళ్తాం తప్ప వేరే ఇదైనా ఏమీ కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు మంచి జరగాలి. ఏం జరిగినా పార్టీలు వస్తాయి, జెండాలు కప్పేస్తాయి, చేతులు ఊపేస్తాయి, అద్భుతాలు. ఇదే ఫంక్షన్ హాల్లో మనం ఊపింది ఉంది, అక్కడ ఊపింది. విషయం ఎలా ఉండాలి అంటే రేపు మనం ఏ పార్టీకి మనం చేసినా, ఎందులోంచి వెళ్ళినా, మనం ఎలా వెళ్ళినా వాళ్ళని మనకి తిరిగి చక్క పెట్టేలా ఉండాలి. ఈ రోజు కూడా ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే నేనైతే సొంతంగా కొన్ని పట్టాలు ఇవ్వగలుగుతాను. చాలా మందికి ఉంటది ఇక్కడ పాపం ఇల్లు కట్టేసుకుని లోన్ పెట్టుకోలేక, లేకపోతే డబ్బులు పెట్టి రైతుల షెడ్ వేసుకుని ఇంకా పట్టా పొందని వ్యక్తులు ఉన్నారు. అదేంటంటే వాళ్ళకి నేను కొనిచ్చే పట్టా కాదు, గవర్నమెంట్ అక్కడ ఆల్రెడీ ఉన్నందుకు ఇచ్చే పట్టా. అటువంటివి ఆగిపోయి ఉన్నాయి. అలాంటి వాటి కోసమైనా మనం సాధించాలి. ఇప్పుడు కొత్త కలెక్టర్ గారికి కూడా నేను ఇవ్వడం జరిగిందమ్మా వాటికి కూడా. సో మీకు ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రతి సమస్య రాజకీయంగా నేను మాట్లాడలేదు, అన్ని గుర్తున్నాయి. కాకపోతే మీకు పని జరుగుతుంది అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి అడగాలి, లేనప్పుడు రాజకీయమే మాట్లాడుకున్నప్పుడు ఉపయోగం ఏమీ లేదు. ఎవరికి ఎక్కడికి వెళ్ళిపోయేది ఏది ఎక్కడికి లేదు. రేపు పొద్దున్న ఒక ఇల్లు స్టార్ట్ అయిన తర్వాత నేను, మా వైఫ్, మా అబ్బాయి కూడా ఇక్కడే ఉండబోతున్నాం. ఇక్కడి నుంచే అన్ని జరుగుతాయి. ఈ 3 ఏళ్ళు 4 ఏళ్లలో కూడా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. నేను వెళ్ళడం రావడం జరుగుతుంది. అనేక వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేనేమి నెలలో 28 రోజులు పలానా వైజాగ్ వెళ్ళిపోవట్లేదు, లేకపోతే పలానా బెంగళూరు మిత్రుడి దగ్గరికి వెళ్ళట్లేదు. నేను పక్కన మహా అయితే మా అమ్మగారి ఇల్లు కాకినాడ, లేకపోతే మా అత్తగారి ఇల్లు కాకినాడ. ఇల్లు పూర్తయిన మరుక్షణం ఇదే విధానంగా వస్తాం తప్ప ఎవడో ఏదో చెప్తే మరి దాని గురించి ఇంకా అనేక ఇళ్ళ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అనేక ఇళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి నాకు అవసరం లేదు. అటువంటి పరిస్థితి తీసుకురారు. ఆ మాట కూడా ఎందుకన్నానంటే మొన్న ఎవడో మెసేజ్ పెట్టాడు, పలానా ఇల్లు కడుతున్నారని చెప్పి మా పునాదులు ఫోటో తీసి అశోక్ ఇంటికి రాత్రి దెబ్బ తాగేసి, లేకపోతే నాకు కుటుంబం కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో కొలువై ఉన్న రెడ్డి రాజుల కాలం నాటి పురాతన ఆలయమైన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా పురాతన ఆలయమైన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం సుంకర ప్రణవ్ కార్తిక్,
మద్దింశెట్టి యేసుబాబు, గుబ్బల పరంజ్యోతి బృందం సుమారు 700 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో కొలువై ఉన్న రెడ్డి రాజుల కాలం నాటి పురాతన ఆలయమైన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా పురాతన ఆలయమైన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం సుంకర ప్రణవ్ కార్తిక్, మద్దింశెట్టి యేసుబాబు, గుబ్బల పరంజ్యోతి బృందం సుమారు 700 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి శనివారం దాతల సహకారంతో ఈ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి రెడ్డి రఘురామ వినోద్ ఆచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బాబు అలాగా ఆయప్ నుంచి అలాగా ఆయప్ నుంచి మీరు ఎక్కడై బాబు చెప్పుకుంటూ రేట్లు 2 డేస్ వస్తున్నాయి చూస్తారో లేదో. చూడండి సంబంధించి దానికి సరిపోతుంది. మీరు రేస్ తెప్పింటే మళ్ళీ ఎలా ఒంటి గంట కూడా ఉంటుంది. జనం టైం ఎంత వాళ్ళు జనాలు కొంచెం రైతు ఆడలు ఖాళీ ఉందిరా వెళ్ళిపోతుంది. కొంచెం అమ్మా కొంచెం 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 జరగాలి జరగాలి అమ్మా జరగాలి జరగండి జరగాలి జరగాలి వేస్ట్ చేయకుండా కావాలితే మళ్ళీ రండి. మళ్ళీ కాల్ చేసుకోండి. వేస్ట్ చేయకుండా బాబు ఒకటి అరే ఎక్కడ పెట్టాలా మళ్ళీ అమ్మా పడిపోతుంది కదా. ఎక్కువ వేసుకుంటే పడుకోవడానికి కూడా
మళ్ళీ వచ్చేసుకోమ్మా మళ్ళీ ఇదే బాబు చూడలేదు ప్రాంతమైన యానాంలో స్థానిక ఫెర్రీ రోడ్డు వద్ద శ్రీ దత్త మరికంట పూజా మందిరంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం వద్ద మాలధారణ చేసిన స్వాములకు గురుస్వాముల పర్యవేక్షణలో ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి నవంబర్ 27వ తారీఖున 45 రోజులు నిర్విరామంగా స్వాములు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాలిత ప్రాంతమైన యానాంలో స్థానిక ఫెర్రీ రోడ్డు వద్ద శ్రీ దత్త మరికంట పూజా మందిరంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం వద్ద మాలధారణ చేసిన స్వాములకు గురుస్వాముల పర్యవేక్షణలో ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి నవంబర్ 27వ తారీఖున 45 రోజులు నిర్విరామంగా స్వాములు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. శనివారం సూర్య పోలీక్లినిక్ క్వాలిటీ కేర్ అండ్ ల్యాబ్ వారి కుటుంబ సభ్యుల సహకారంతో సుమారు 250 మంది స్వాములకు భిక్ష ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా యానాం పరిసర ప్రాంత స్వాములందరూ వచ్చి ఈ భిక్ష కార్యక్రమంలో పాల్గొనాలని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, స్వాములు, భక్తులు పాల్గొన్నారు. అది నువ్వు వస్తావనే ఎక్కడమ్మా ఎటు నాకు శరణమయ్యప్ప 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 ఓం శరణమయ్యప్ప 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 కొండవల కొండవల్ శరణమయ్యప్ప 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 శరణమయ్యప్ప
శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సోలార్ పవర్ పై అవగాహన కల్పిస్తూ విద్యుత్ శాఖ సిబ్బంది బైక్ ర్యాలీ ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం వద్ద నుండి స్థానిక ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద వరకు కొనసాగిన ర్యాలీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సోలార్ పవర్ పై అవగాహన కల్పిస్తూ విద్యుత్ శాఖ సిబ్బంది బైక్ ర్యాలీ ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం వద్ద నుండి స్థానిక ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద వరకు కొనసాగిన ర్యాలీ. జీఎస్టీ 2.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సోలార్ ప్యానెల్ పై జీఎస్టీని తగ్గించిన నేపథ్యంలో అందరూ సోలార్ పవర్ ను వినియోగించుకోవాలని, పర్యావరణాన్ని కాపాడాలంటూ అవగాహన. వాళ్ళకి లేకపోతే మనకైనా ఉండాలి కదా స్వామి. జిల్లా తాళ్లరేవు మండలం పటవల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పటవల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, చెట్ల సాగు మరియు పరిసరాల స్వచ్ఛతపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ మనీషా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి విద్యార్థి తన చుట్టూ ఉన్న పరిస్థితుల పట్ల అవగాహనతో ఉండాలి. చెట్లు పెంచడం ద్వారా మాత్రమే మన రాష్ట్రాన్ని ప్రకృతిని సౌందర్యంతో కూడిన స్వర్ణాంధ్రగా మార్చవచ్చు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తామని చెట్లు పెంచడం, పరిసరాలను క్లీన్ చేయడం వంటి చురుకైన కార్యక్రమాల్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఈ కార్యక్రమంలో శపథం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాల్లో విద్యార్థులు చేతితో చెట్లు నాటారు.
మరియు క్యాంపస్ ను శుభ్రం చేశారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు మరియు స్థానిక మహిళా స్వీయ సహాయక బృందాలు సభ్యులు కూడా కార్యక్రమానికి సహకరించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పర్యావరణ అవగాహన పెరిగి స్వచ్ఛత అలవాట్లు పుంజుకునేలా చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రణాళికలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ యువతను పర్యావరణ రక్షకులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. Prize goes to 98 B Mahalakshmi Aharya, 7B Sage Aharya, A Lukamika. Project competition winner, first prize winner M Teresa Nagamani. Third. Thank you, sir. చేసినటువంటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు కూడా పొల్యూషన్ గురించి చెప్పడం జరిగింది. మా తరంగా అయితే ఆల్మోస్ట్ పొల్యూషన్లోనే ఉన్నాం. మీ తరం బాగుండాలంటే మీరు ఈరోజు నుంచి కూడా మన మేడం గారు వచ్చారు. మేడం గారికి ఒక ప్రామిస్ చేయవలసిన బాధ్యత పటోల్ హై స్కూల్ విద్యార్థులకు ఉంది. అదేంటంటే మన గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మీరు నవ్వక్కర్లేదు, ఫీల్ అవ్వక్కర్లేదు. భోజన కార్యక్రమాలు ఏమైనా జరుగుతుంటే ఒక ప్లాస్టిక్ ప్లేట్ వేస్తున్నారు, ఒక ప్లాస్టిక్ వేస్తున్నారు. అది తినేసిన తర్వాత ఏం చేస్తాం మనం? అవి భూమిలో కరుగుతున్నాయా? కరగట్లేదు కదా. మరి దానికి నివారణ ఏంటి? మనం మారాలి. మనం మారాలంటే ఏం చేయాలి? నిర్మోహమాటంగా ఒక కంచం కానీ ప్లేట్ కానీ ఒక గ్లాస్ కానీ పట్టుకెళ్ళండి. మగవాడు ఏం పడద్దు. మన భవిష్యత్ తరాలు బాగుండాలంటే మనం వెళ్ళే కార్యక్రమానికి నిర్మోహమాటంగా ఈ రోజు నుంచి మారుతాం మనం. అలాగే మీ పుట్టినరోజుకి ఏం చేస్తారు మీరు? సరే కదా, కట్ చేయకండి, ఒక మొక్క పాతండి. ఏం చేస్తారు? మరి మేడం గారికి మాటేస్తారు మీరు? పటోల్ హై స్కూల్ నుంచి మాటేస్తున్న వాళ్ళందరూ హ్యాండ్ రైట్ చేయండి. మేడం గారు ఆ పేర్లు రాసుకోండి, ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఒకసారి నోట్ చేసుకుని మనం మారుదాం, మన పిల్లల భవిష్యత్తు మార్చుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రపంచ స్థాయిలో కూడా మరి ఎక్కువ జనాభా కలిగిన దేశంగా అవతరించబోతుంది. చైనా కూడా మించిపోయింది. మరి జనాభా పెరిగిందంటే ఆటోమేటిక్గా అవసరం పెరుగుతుంది. కాబట్టి చాలా ప్రకృతి వనరులు కొరత ఏర్పడి పొల్యూషన్ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంది. ఈ పొల్యూషన్ అనేది మరి గాలి ద్వారా కానీ నీటి ద్వారా కానీ ఎక్కువగా జరుగుతూ ఉండడం వలన మనకి మరి చాలామంది అనారోగ్య పాలవడం, కొత్త డిసీజ్ రావడం, క్యాన్సర్స్ రావడం రకరకాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా జరగకుండా మనమందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎక్కువగా చెట్లను నాటి మన చుట్టుపక్కల వారందరూ కూడా మరి అవగాహన కల్పించి పొల్యూషన్ పైన అందరం కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి It's always a pleasure coming to schools because it reminds me of my memories of my school. So yeah, we have gathered here for the Swachhandra Swarnandhra program, and the theme is air pollution. So I'll tell you two things which are very important, practical, which you can do. I'll not talk about in general complex things which we can do to reduce air pollution. So two things which you should do at your
should not use plastic. No, they listen. So this is one thing which you have to do, which you can do at your level, right? Second thing is, I would say what you can do is to plant one tree on your birthday and your family members' birthday. Pursue your family members to plant one sapling on each of your birthdays. So if you have 4 or 5 members in your family, so 5 saplings a year. This is something which you can do at your level and which I would expect to all the students who are sitting here to do. And these are the 2 things which will help in real terms. And that's all for air pollution, I will say, what you can do at your level. And apart from this, study well, do good for yourself and your family, and all the very best to all of you. ఆలయానికి వాటర్ కూలర్ బహుకరణ నిత్య కళ్యాణం పచ్చి తోరణంలో విరాజిల్లుతున్న మురపళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి ఆలయానికి కాకినాడకు చెందిన భక్తురాలు 80 లీటర్ల వాటర్ కూలర్ శనివారం బహుకరించారు. ఆలయానికి వాటర్ కూలర్ బహుకరణ నిత్య కళ్యాణం పచ్చి తోరణంలో విరాజిల్లుతున్న మురపళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి ఆలయానికి కాకినాడకు చెందిన భక్తురాలు 80 లీటర్ల వాటర్ కూలర్ శనివారం బహుకరించారు. వేములపల్లి మోహన్ రావు శకుంతల వారి జ్ఞాపకార్థం స్వర్ణ బైరపునేని మనోజ్ఞలు ఈ కూలర్ ని ఆలయానికి అందించారు. ఆలయ చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు. నిత్యం శ్రీ స్వామివారి ఆలయానికి కొన్ని వందల మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. భక్తుల సౌకర్యార్థం వాటర్ కూలర్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని దాతను కొనియాడారు. అనంతరం దాతను దుస్సాలువతో సత్కరించి స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించారు. కార్యక్రమంలో ధర్మకర్త మండలి సభ్యులు, ఆలయ అర్చకులు, పురోహితులు, సిబ్బంది పాల్గొన్నారు. ధ్రువందింద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం సానో దేవీ సహవ శర్మయచ్చదు ఆత్మాహర్షమంత్రభూః ధ్రువస్తిష్టా విచాజలిః మాధ్వద్రాష్ట్రపతిభ్రసుతో ధ్రువాద్యో ధ్రువా పృథివీ ధ్రువమిస్వపితం జగదో నిలుతి ముమ్మిడివరం నియోజకవర్గం వీరేశ్వర స్వామి ఉండి ఆదాయం 21 లక్షలు. నిత్య కళ్యాణం పచ్చి తోరణంలో విరాజిల్లుతున్న మురపళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానంలో ఉండిల ద్వారా 21 లక్షలకు పైగా ఆదాయం సమకూరినట్లు ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి సత్యనారాయణ తెలిపారు. ముమ్మిడివరం నియోజకవర్గం వీరేశ్వర స్వామి ఉండి ఆదాయం 21 లక్షలు. నిత్య కళ్యాణం పచ్చి తోరణంలో విరాజిల్లుతున్న మురపళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానంలో ఉండిల ద్వారా 21 లక్షలకు పైగా ఆదాయం సమకూరినట్లు ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి సత్యనారాయణ తెలిపారు. శనివారం అంతర్వ్యాధి అసిస్టెంట్ కమిషనర్ శ్రీ ఎంకేటీఎస్వి ప్రసాద్, తనిఖీ అధికారి రామలింగేశ్వరరావు సమక్షంలో ఉండి లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 206 రోజులకు గాను ప్రధాన ఆలయ ఉండి ద్వారా 21,05,651, అలాగే అన్నదాన ఉండి ద్వారా 33,490 వరకు మొత్తం 21,39,141 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. బంగారం 17 గ్రాముల 650 మిల్లీగ్రాములు, 181 గ్రాముల 10 మిల్లీగ్రాముల వెండి వచ్చినట్లు తెలిపారు. ఉండి ఆదాయం సొమ్మును దేవస్థానం ఖాతాకు జమ చేసినట్లు తెలిపారు. తొలుత ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ పేరేటి శ్యామల కుమార్ ఉండిలకు హారతి ఇచ్చి ప్రారంభించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది, రెవెన్యూ, పోలీస్, సత్యసాయి సేవా కార్యకర్తలు, భక్తులు ఉండి లెక్కింపు సేవలో పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం అంబాజీపేట ఒక హోటల్లో కలుషిత అల్పాహారం తిని అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం అంబాజీపేట ఒక హోటల్లో కలుషిత అల్పాహారం తిని అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. బాధితుల నుండి వివరాలు అడిగి తెలుసుకుని వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించిన ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో అంబాజీపేట ఇది అంబాజీపేట మండలం చాలా పెద్దది. ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో అంటే మాచవరం అంబేద్కర్ నగర్లో కూలి పని చేసుకునేటువంటి పేద దళితులు వాళ్ళు బెల్లం పనికి ప్లస్ తాపీ పనికి వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళ మేస్త్రితోటి టిఫిన్ చేయడానికి టిఫిన్ చేసుకుని వస్తే దాంట్లో ఫుడ్ పాయిజన్ అయ్యి ఇంచుమించు 12 మంది రెడ్ యునైటెడ్ యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ సెంటర్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు నేను వచ్చి వాళ్ళందరినీ సందర్శించి ఈ హాస్పిటల్లో డాక్టర్స్ తోటి సంప్రదించడం జరిగింది. అయితే ఎవరికి ఏ విధమైనటువంటి ప్రాణాపాయం లేదని తెలిసింది. అది ఎందుచేత జరిగింది అనే దాని మీద ఫుడ్ ఆఫీసర్స్ కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ యొక్క తగిన చర్య తీసుకునేటట్లు వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇది అనుకోని రీతిగా వాళ్ళకి జరిగినటువంటి ఫుడ్ పాయిజనింగ్లో ఇప్పుడు అదే హోటల్ నుంచి వాళ్ళు టిఫిన్ తెచ్చుకుని తినడం జరుగుతుంది. కానీ ఏం జరిగింది ఏంటనేది ఆ ఫుడ్ ఆఫీసర్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. అదేవిధంగా వీళ్ళు ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుంచి ఇక్కడ మా జనసేనకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా వచ్చి చూడడం జరిగింది. అదేవిధంగా పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇమీడియట్గా అటెండ్ అయ్యి వాళ్ళకి సరైనటువంటి వైద్య సదుపాయం చేసేటట్లు కూడా చూశారు. ప్రత్యేకించి ఈ మెడ్ యునైటెడ్ యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ సెంటర్లో ఉన్నటువంటి డాక్టర్స్ సరైనటువంటి సమయంలో స్పందించి వాళ్ళకి మంచి వైద్యం చేయడం వల్ల వారికి ఏ విధమైనటువంటి ప్రాణాపాయం లేదు. ఈ డాక్టర్స్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈ విధంగా వైద్య సదుపాయం అందించినందుకు ఏ ఒక్కరు కూడా ప్రాణాపాయ స్థితికి రాలేదని నేను చాలా సంతోషపడుతున్నాను. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.